గాంధీ భవన్లో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గాంధీ భవన్లో ఉన్న సమయంలో దీపాదాస్ మున్షితో మాట్లాడటానికి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్పై కేసు నమోదైంది. తొక్కిస్లాటకు సంబంధించి అల్లు అర్జున్పై కేసు నమోదు కావడంతో అల్లు అర్జున్ని రిమాండ్కి పంపించారు. హైకోర్టులో ఇంటరిం బెయిల్ వచ్చింది. ఇంటరిం బెయిల్పై అల్లు అర్జున్ బయట ఉన్నారు. కానీ ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. దీంతో అల్లు అర్జున్ మావయ్య చంద్రశేఖర్ రెడ్డి కూడా మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలతో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపించట్లేదు. మనం అక్కడ చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన దీపాదాస్ మున్షి గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్లో దీపాదాస్ మున్షితో తన అల్లుడు బన్నీ గురించి, అల్లు అర్జున్ గురించి, ఎదుర్కొంటున్న కేసుల గురించి, జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ దీపాదాస్ మున్షి మాత్రం మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. అక్కడే కూర్చున్నారు. దీపాదాస్ మున్షి లెగిసి వెళ్ళిపోయారు తప్ప మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు. చంద్రశేఖర్ రెడ్డిని పట్టించుకోలేదు అని తెలుస్తోంది. అల్లు అర్జున్ మామతో దీపాదాస్ మున్షి మాట్లాడలేదు. దీంతో నిరాశతో గాంధీ భవన్ నుంచి చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళిపోయారు. తన అల్లుడు విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కేసుల గురించి దీపాదాస్ మున్షితో మాట్లాడే ప్రయత్నం చేశారు చంద్రశేఖర్ రెడ్డి. కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా దీపాదాస్ మున్షి వెళ్ళిపోవడంతో చంద్రశేఖర్ రెడ్డి నిరాశకు గురయ్యారు. చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో. తన అల్లుడు బన్నీ అల్లు అర్జున్ కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన విషయంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ ఇంటరిం బెయిల్ని రద్దు చేయమని పోలీసులు కూడా పిటిషన్ మూవ్ చేయబోతున్నారు అనే చర్చ వినిపిస్తోంది. మరోవైపు పోలీసులు కూడా వీడియోలు సేకరిస్తున్నారు. వీడియో ఫుటేజ్లను మీడియాకు చూపించి అల్లు అర్జున్ తప్పు చేశాడు అనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో పిల్లనిచ్చిన మామగా చంద్రశేఖర్ రెడ్డి కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. అందుకే దీపాదాస్ మున్షితో మాట్లాడే ప్రయత్నం చేశారు గాంధీ భవన్లో. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు గాంధీ భవన్లో. దీపాదాస్ మున్షి అక్కడికి వచ్చారు. అక్కడ పక్కనే చంద్రశేఖర్ రెడ్డి కనబడుతున్నారు. మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన చంద్రశేఖర్ రెడ్డి కనబడుతున్నారు. దీపాదాస్ మున్షితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, పట్టించుకోకపోవడంతో నిరాశగా గాంధీ భవన్ నుంచి చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళిపోయారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, దీపాదాస్ మున్షితో చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ విషయాన్ని మాట్లాడాలి అని అనుకున్నారా? దీపాదాస్ మున్షి చంద్రశేఖర్ రెడ్డికి సమయం ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే సమాచారం లేకుండా చంద్రశేఖర్ రెడ్డి, కచ్చర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ వచ్చారు అనేటువంటిది వివరణించే ప్రయత్నం చేశారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ రోజు యాక్చువల్ గా అంబేద్కర్ సంబంధించినటువంటి అంశంలో బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా పార్లమెంట్ లో చేసినటువంటి అంశంలో భాగంగా ఏసీసిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే అంశం పైన ఒక ఎజెండా ఫిక్స్డ్ గా మీడియా సమావేశం నిర్వహించడానికి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఉమ్మడి సమావేశం నిర్వహించారు, మీడియా సమావేశం. వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలోనే ఇదే గాంధీ భవన్ కి చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ వచ్చి కలిసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున మీడియా ఉండడము, అక్కడ అటెన్షన్ ఫోకస్ కావడము, అటు ఆయనను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధులంతా కూడా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడానికి వచ్చారా అల్లు అర్జున్ విషయంలో అనేటువంటిది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన పెద్దగా నిరాకరించలేదు. మా పార్టీ నాయకులే కలుద్దామని వచ్చాను, నేను కాంగ్రెస్ పార్టీ నాయకునే కాంగ్రెస్ లో కొనసాగుతున్నాను, కలుద్దామని వచ్చాను సాధారణంగా అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దీపాదాస్ మున్షి ఈ విషయంలో కలవడానికి ఇష్టపడలేదు అనేటువంటిది ఇంటర్నల్ సంబంధించినటువంటి సమాచారం. ఆమె కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ వచ్చారు మిమ్మల్ని కలవడానికి, మీతో మాట్లాడడానికి అని ఆమెకు సమాచారం అందించినప్పటికీ కూడా ఆమె కలవడానికి ఇష్టపూర్వకంగా ఉండలేదు, హడావడిగా వెళ్లిపోయారు అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. సో మొత్తానికి ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని, తర్వాత దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ని కలవకుండానే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అర్జున్ మామ తిరిగి గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు. ఆయన కాస్త చర్చ జరుగుతా ఉంది. దీన్ని డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా, అంటే ఈ అంశానికి పులి స్టాప్ పెట్టాలి అనేటువంటి దిశగా చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి దీపాదాస్ మున్షితో మాట్లాడటానికి చేసిన ప్రయత్నాన్ని మిగిలిన అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా కొంత అడ్డుకున్నారు అని అనుకోవాలా? అంటే ఆయన ప్రయత్నాన్ని నీరుగాచే ప్రయత్నం చేశారు మిగిలిన కాంగ్రెస్ నేతలని అనుకోవాలా?
అంటే చంద్రశేఖర్ రెడ్డిని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు అడ్డుకోలేదు, కానీ వాళ్ళు కలవడానికి సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఒక స్టాండ్ తీసుకున్నారు. సామాన్యుల సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈయన పెద్ద దేవుడేం కాదు, సినిమా స్టార్ అంటే దేవుడు అనుకుంటున్నాడా, కాళ్ళు చేతులు పోయాయా, ఆయనను ఎందుకు పరామర్శిస్తున్నారు, సినీ ఇండస్ట్రీ బదులు ఈ రకం ఒక లైన్ తీసుకొని మాట్లాడారు, సభలోనే మాట్లాడారు శాసనసభలో. కాబట్టి ఈ అంశం ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ గా ముఖ్యమంత్రి లైన్ గా తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. రోహిత్ కొద్దిసేపటి క్రితం, కొన్ని నిమిషాల క్రితం కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ కు సంబంధించిన ఎమ్మెల్యే, ఇదే అంశం పైన మీడియా సమావేశం చేశారు గాంధీ భవన్ లో. మాట్లాడి ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ పైన. అల్లు అర్జున్ వందల వేల కోట్లు సంపాదించుకుంటున్నారు, ఒక్క రూపాయి ఇవ్వట్లేదు చారిటీ రూపంలో. తమిళ సినీ నటులంతా కూడా చారిటీ చేస్తా ఉన్నారు, వాళ్ళ అభిమానులకు ఒక మంచి కార్యక్రమం చేయాలని పిలుపునిస్తున్నారు. వీళ్ళు మాత్రం 4 కుటుంబాలే అద్దాల మేడలో పెరిగి గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో కనెక్షన్ కట్ అయి వీళ్ళు దేవుళ్ళుగా దైవాంశ సంబూతులుగా భావించుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వీళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తారు సినీ ఇండస్ట్రీ. సో ఇప్పుడు మాత్రం వదిలే ప్రసక్తే లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ టార్గెట్ గా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. సో ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి లైన్ ని కాంగ్రెస్ పార్టీ కూడా యథావిధిగా సిమిలర్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిని కలవడానికి. కానీ చంద్రశేఖర్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులు కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం చేశారు. సో ఆ సమయంలో చంద్రశేఖర్ రెడ్డి ఏమైనా మాట్లాడారా, ఏమైనా చెప్పారా? ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. కేవలం నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటున్నాను కాబట్టి కలవడానికి వచ్చానని చెప్పారు. కానీ అల్లు అర్జున్ విషయంలో కలవడానికి వచ్చిన ఆయన ఓపెన్ కాలేదు. యాక్చువల్ గా ఆయన వచ్చిన విషయం అదే, అల్లు అర్జున్ విషయంలో కాంప్రమైజ్ కోసం వచ్చారు. ఎందుకంటే నిన్న దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి స్టేట్మెంట్లకు అనుగుణంగా ఓయూ జేఏసీ స్టూడెంట్స్ కొంతమంది వెళ్లారు, అటాక్ చేశారు. వాళ్ళంతా కూడా పూలకుండీలు పలగొట్టారు, లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు, వార్నింగ్ ఇచ్చారు, తరిమి కొడతాం అల్లు అర్జున్ ని తెలంగాణ నుంచి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. 25 కోట్ల బాధిత కుటుంబానికి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేశారు. సో ఇది పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ నడుస్తుంది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి దానికి పులి స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ చేసినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తా ఉంది. కానీ దీన్ని పులి స్టాప్ పెట్టనివ్వకుండా, అంటే కలవకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కలవలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గతంలోనే చెప్పారు సభలోనే, చాలా మంది నన్ను కలిసే ప్రయత్నం చేశారు, ఫోన్ చేసి దీన్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ నేను ఎవరి మాట వినలేదు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి అదే లైన్ లో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ మామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కలవలేదు. రైట్ మధు, గాంధీ భవన్ లో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మాట్లాడటానికి చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం చేశారు. తన అల్లుడు ఎదుర్కొంటున్న కేసుల గురించి, తన అల్లు అర్జున్ పై పెట్టిన కేసుల గురించి ఆయన